స్మిక్ృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం తరతే కార్యకాలో మే అహశ్చాప్యతి వర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తానస్తాతవ్యమిహాంతరే అన్నారు. ప్రీతోస్మికృతమాతిథ్యం, చాలా సంతోషాన్ని పొందాను. కృతమాతిథ్యం, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే. ప్రీతోస్మికృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం, సూర్యాస్తమయం అయిపోతుంది, కాలం దాటిపోతుంది, నేను వెళ్ళిపోవాలి, లంకాపట్టణాన్ని చేరిపోవాలి. కాబట్టి అంజురేషోపనీయతాం తరతే కార్యకాలో మే హస్యాప్యతి వర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతవ్య విహాంతరే. ప్రతిజ్ఞ చేశా, రామబాణం వెళ్ళినట్టు పెడతానన్నాను, కాబట్టి మధ్యలో ఆగకూడదు. కాబట్టి నాయనా నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను స్వీకరించినట్టే, చాలా సంతోషిస్తున్నాను. ఒక్కసారి ఇలా చేయబెట్టారు. చూడండి ఎంతో మర్యాదగా అంటుంటారు మాట, అయ్యా మా ఇంటికి వచ్చి కొద్దిగా పలహారం చేయండి, అమ్మా మీరు నాకు భోజనం పెట్టినట్టు వేసేశానమ్మా మీ ఖాతాలో అంటారు. అంటే ఆతిథ్యం తీసుకోక్కర్లేదు, కానీ ఆతిథ్యం ఇచ్చినంత సంతోషాన్ని అవతల వాళ్ళు పొందేటట్టుగా మాట్లాడి వెళ్ళిపోవాలి. తిరస్కరించి అవతల వారి మాట ఖేద పెట్టకూడదు. మాట వజ్రాయుధం. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అంటుంది నీతిశాస్త్రం. నోటి వెంట వచ్చినటువంటి మాటల వలన ఎందరో బంధువులు, ఎందరో స్నేహితులు ఏర్పడతారు. మాటల చేత కార్యములు నెరవేరుతాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశానికి హోంమంత్రిగా ఉండగా చేసినటువంటి ఒకే ఒక్క ప్రసంగానికి 300 పైచిలకు స్వదేశీ సంస్థానములు తమంత తాముగా భారతదేశంలో విలీనమైపోయాయి ఒక్క ప్రసంగానికి. మహానుభావుల యొక్క మాట తీరు అలా ఉంటుంది. మాట అగ్నిహోత్రం, అవతలవాడిలో సంస్కారాన్ని పెంచుతుంది, అవతలవాడిని బాగుపడేటట్టు చేస్తుంది. మాట అగ్నిహోత్రం, పరమశాంతిగా ఉన్న వాళ్ళని అగ్నిగుండంలోకి తోసేస్తుంది, విప్లవాలు సృష్టిస్తుంది, శాంతిని ఏర్పాటు చేస్తుంది. ఒక్క మాట ఎంత దూరమైనా వెళ్ళగలదు. అటువంటి మాటని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో, మాట చేత గౌరవం ఎలా పొందాలో, మాట చేత అవతల వాళ్ళని ఎలా సంతోషపెట్టాలో రావాలి అంటే సుందరకాండలో హనుమ మాట్లాడేటటువంటి మాటల యొక్క తీరు వినాలి, చదవాలి. ప్రీతోస్మికృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం తరతే కార్యకాలో మే హస్యాప్యతి వర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తానస్తాతవ్య విహాంతరే. మధ్యలో ఆగడానికి వీల్లేదు నాయనా, నేను వెళ్ళాలి. ఒక్కసారి ముట్టుకున్నారు, చెయ్యేశారు, పొంగిపోయాడు మైనాకుడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన ముందుకెళ్ళిపోయారు, అలాగే నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఏమి మహానుభావుడు, ఎంతటి నిస్వార్థమూర్తి. ఇంతలో ఇంద్రుడు వచ్చాడు. తన రెక్కలు తెగ నరుకుతాడేమోనని బెంగపెట్టుకోలేదు. పోతే పోనీ రెక్కలు, ఇంతటి మహానుభావుడికి సాయం చేయడానికి పైకొచ్చాను, చాలు నా జన్మ కనుకున్నాడు. ఇంద్రుడు అన్నాడు, హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టస్మితే భృశం అభయం తే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం అన్నాడు. హిరణ్యనాభ, ఓ బంగారు శిఖరములు కలిగినటువంటి వాడా, బంగారు రూపమును పొందినటువంటి వాడా, మైనాకుడా, నీ రెక్కలు తరగను, నువ్వు పరమ ప్రశాంతంగా పరమ సంతోషంగా రెక్కలతో అలాగే ఉండు, నిన్ను విడిచిపెడుతున్నానన్నాడు. ఎందుకో తెలుసా? పరితిష్టోస్మితే భృశం అభయం తే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం. నీకు అభయం ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నానో తెలుసా? రామకార్యం మీద నిస్వార్థంగా విడుతున్నటువంటి వ్యక్తికి కాసేపు విశ్రాంతి తీసుకోమని సహాయం చేయడానికి ముందుకొచ్చావు. ఆయన విశ్రాంతి తీసుకున్నాడా, నీ దగ్గర పండు తిన్నాడా, నీ దగ్గర తేనె తాగాడా? ఏమీ లేదు, ఆయన వెళ్ళిపోయాడంతే. కానీ నా మీద వాలవయా, కాసేపు విశ్రాంతి తీసుకోవయా, పండు తినవయా, తేనె తాగవయా అన్నావు. ఆ మాట అన్నందుకు నీ రెక్కలు తరగను విడిచిపెట్టేస్తున్నానన్నాడు. రెండో మాట నిరూపించింది సుందరకాండ. రెండో మాట నిరూపించింది పునాది కిష్కింధకాండ నుంచి లెక్క పెడితే. ఒకడు రెక్కలు కాలిపోయిన సంపాతి రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి మాట సాయం చేస్తే రెక్కలు వచ్చాయి. మళ్ళీ సుందరకాండలో రెక్కలున్నవాడు భయంతో రెక్కలు ఉపయోగించుకోలేక సముద్రంలో పడిపోయినవాడు రామకార్యం మీద పెడుతున్న వాడికి కాస్త ఉపకారం చెయ్యాలని ముందుకొచ్చినంత మాత్రం చేత ఉన్న రెక్కలు నిలబడ్డాయి. అంటే రామ కథాశ్రవణము, రామ కార్యం మీద పెడుతున్న వాడికి చేసినటువంటి ఉపకారము, రామనామము యొక్క వైభవము, రాముడు అక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా చెప్పి రామ కథా వైభవాన్ని ఆవిష్కరించిన కాండ కాబట్టి సుందరకాండ. కాదు, ఎవడు ఎంత గొప్పవాడో పక్కవాడు చెప్పడం కాదు, ఎవడు తన గుణముల చేత తాను ఎంత గొప్పవాడో తనకి తాను నిరూపించుకున్న కాండ సుందరకాండ. సాధారణంగా లోకంలో పక్కన ఎవడు లేడు. అంతటి మహానుభావుడు, అంతటి బంగారు పర్వతం పైకొచ్చిందంటే ఓసారి ఆగుతాడు, ఓసారి నిలబడతాడు. అన్నాను నేనేం ఆగిపోతానా, ఏమి వెళ్ళిపోతాను కదా మళ్ళీ అంటాడు. కానీ తానన్న మాటకి కట్టుబడి రామచంద్రమూర్తి గౌరవానికి భంగం కలగకూడదని రామబాణంలాగే వెళ్ళాలని ఎక్కడా కూడా సత్కారమునకు వశపడకుండా విడిపోయినటువంటి హనుమ ఉన్నారే, అది ఆయన యొక్క గొప్పతనం. లోకంలో ఏదో లక్ష్యం పెట్టుకుంటాడు, ఆ లక్ష్యం వైపుకి ప్రయాణం చేస్తున్నప్పుడు మొట్టమొదట వచ్చేది ఏది అంటే కీర్తి. ఆమె యశస్విని, అమ్మవారు కీర్తినిస్తుంది. కీర్తినిచ్చేది ఎందుకు అన్నది ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కీర్తికి ఆధారమేది, కీర్తి వలన మురిసేదెవరు, ఇది జ్ఞాపకంలో ఉండాలి. కీర్తికి ఆధారం ఏది? ఇవాళ నేను ఎక్కడో కాకినాడ పట్టణం నుంచి వచ్చాను, వచ్చి సుందరకాండ చెప్తానని కూర్చున్నాను. మీ అందరు ఇంతమంది ఇలా వచ్చి ఎందుకు కూర్చున్నారు? ఇంతమంది ఇన్ని పురుగులు కుడుతున్నా కూర్చున్నారు అంటే నా గురించి చెప్తానంటే ఎవరైనా ఉంటారా? రామకథ చెప్తున్నాను కాబట్టి కూర్చున్నారు. రామాయణం తెలీదా, సుందరకాండ తెలీదా మీకు? అయినా కూర్చున్నారంటే అది రామచంద్రమూర్తి వైభవం, సీతమ్మ వైభవం, ఆ రామ కథ యొక్క గొప్పతనం. ఇదంతా నేనే చెప్పానని గర్వపడితే దానికి ఏమైనా అర్థం ఉందా? అమ్మా నీ కథ యొక్క వైభవం అమ్మా, ఇంతమంది వింటున్నారు, అమ్మ నీ కథ యొక్క గొప్పతనం అమ్మా, నా చేత చెప్పించి ఇంతమంది కోటేశ్వరరావు సుందరకాండ చెప్పాడన్న కీర్తి నాకు కట్టబెట్టావమ్మా.
ఈ కోటేశ్వరరావు సుందరకాండ చెప్పాడని 10 మంది చెప్తుంటే విని నువ్వు మురిసిపోవాలని నా మీద ప్రేమతో తల్లి నన్ను నీ చేతి ఉపకరణంగా చెప్పించావా అని నేను అమ్మకి నమస్కారం చేశాననుకోండి, నేను అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడనవుతాను. ఇదంతా నాదే అంటే, అయితే పలుకు నువ్వే అంటే అయిపోతుంది, బతుకు బయటపడిపోతుంది. ఆవిడ అనుగ్రహం ఉంటే కదూ జ్ఞాపకం వచ్చేది. హనుమ యొక్క గొప్పతనం అక్కడుంది. మూలం ఎక్కడుందో అక్కడ చూస్తూ ఉంటారు. ఆ మూలం వంక చూసిన వాడికి దారి తప్పే అవకాశం ఉండదు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏ పని నువ్వు చేసినా దానికి మూలాధారమైనటువంటి శక్తి స్వరూపం ఆవిడే, ఆ వైభవం ఆవిడిది. జపో జల్ప శిల్పం చకలమపి ముద్రా విరచనాగతి ప్రాదక్షిణ్యాక్రమణమజనాద్యహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యా పర్యాయ స్తవభవతు ఎన్మే విలసితం అంటారు శంకరులు సౌందర్యలహరిలో. నోట మాట మాట్లాడాడంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం. ఎక్కడో ఏదో ఇది చెప్తే బాగుంటుందని నాకు ఒక్కసారి మస్తిష్కంలో ఆలోచన కలిగినంత మాత్రం చేత నేను పీల్చినటువంటి గాలి మూలాధార చక్రం దగ్గర బయలుదేరి పైకొచ్చి నోరు దాటి సహస్రారం వైపుకు వెళ్ళిపోతున్నప్పుడు అది దాటి వాయువు వెళ్ళకూడదు కాబట్టి సహస్రారం గాలిని వెనక్కి తిప్పేస్తే నోట్లోకి వచ్చినటువంటి గాలి మాటలుగా మారడానికి అనుగుణంగా నా నాలుక చాలా వేగంగా నర్తించి ఎక్కడెక్కడ నొక్కాలో అక్కడ నొక్కితే సొట్టలు పడినటువంటి అక్షరములు పదములై పదములు వాక్యములై వాక్యములు నాలో ఉన్న భావాలు పట్టుకుని బయటికి వచ్చి వాయువునందు ప్రసారమై మీ చెవుల గుండా మీలోకి వెడితే నాలో ఉన్న భావన మీలో ఉన్న భావనగా మారితే సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో అని ఏకీకృతం అవుతోంది. ఇది నడిపించినటువంటి తల్లి ఆ పరదేవత, ఆ శక్తి. ఆ శక్తి చేస్తోంది, ఆవిడ నడిపిస్తోంది. నడవడానికి ఆధారం ఆవిడ. చెయ్యి కదిలిందంటే ఆవిడ, అన్నం తింటే ఆవిడ, జీర్ణమైతే ఆవిడ. ఎవడు ఈ మూలాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడో వాడు మార్గాన్ని విడిచిపెట్టే అవకాశం ఉండదు. వాడు సహేతుకమైన మార్గంలో వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడి వినయం చెదరదు. అలా చెదరకుండా ఉండడానికి కారణం ఆ భక్తి తప్ప ఇది తన గొప్ప అని సత్కారానికి ఇంకొక దానికి లొంగేటటువంటి స్వభావం కాదు. ఇది సాధకునికి ఉండవలసినటువంటి లక్షణం. సాధకునికే కాదు, ఏ రంగంలో ఎవరికైనా ఉండవలసినటువంటి లక్షణం ఇదే. పొంగు ఉండకూడదు, కుంగు ఉండకూడదు. రెండింటి యందు సమాన భావంతో నిలబడగలగాలి. తుల్యనిందాస్తు తిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమక్తి భక్తిమాన్మే ప్రియోనరహ అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో భక్తియోగంలో. అలా ఉండగలిగినటువంటి లక్షణం అబ్బడం సంస్కార వైభవం. అందుకని మహానుభావుడు ఆయన ఆ ఇచ్చినటువంటి ఆతిథ్యం కాదని వెళ్ళిపోగలిగారు. అలా ఆతిథ్యం ఇవ్వడానికి రెక్కలు పోతాయేమోనని కూడా బెంగ పెట్టుకోకుండా పైకొచ్చి హనుమకి ఆదరణతో మాట్లాడినటువంటి ఆ మైనాకుని యొక్క రెక్కలు నిలబడతాయి, నీ రెక్కలు తరగలని ఇంద్రుడు అభయం ఇచ్చాడు. అంటే రామ కథా వైభవము, రామనామ వైభవము, రామ కథ మీద రామ కార్యం మీద వెడుతున్న వాళ్ళకి సాయం చేస్తే వచ్చేటటువంటి పరమాద్భుతమైనటువంటి ఫలితము ఆవిష్కరింపబడింది. అందుకు సుందరకాండ వింటారు. సుందరకాండ విన్నంత మాత్రం చేత అందులో రామనామం రామకథ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతుంటే అది ఎవరు వింటున్నాడో వాడికి ఆ రామానుగ్రహం ప్రచోదనమవుతుంది. అది కార్యమును సాధించుకోవడానికి మార్గంగా పరిణమిస్తుంది. అదిగో అటువంటి స్థితి కలగడానికి సుందరకాండ వినడం వినా మార్గం ఉండదు. కాబట్టి ఇప్పుడు బయలుదేరి ముందుకు వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళిపోతుంటే దేవతలందరూ చూశారు. నాగమాత సొరస దగ్గరికి వెళ్ళారు. అమ్మా అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి. ఆయన మహానుభావుడమ్మా, వెళ్ళిపోతున్నాడు హనుమ. హనుమాన్నావతస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. అయం వాతాత్మజ శ్రీమాన్. శ్రీమాన్ అన్నారు. శ్రీమాన్ అన్న మాటకు అర్థం ఏమిటి? శ్రీమాన్ అన్నదానికి శ్రీసరణి శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో వాడతారు. శ్రీ అనేటటువంటి మాట అక్షరానికి అర్థం ఏమిటి అంటే సమస్తమైనటువంటి సంపత్తిని మీకు ఇచ్చి లోపల ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ కడిగేసి ఆకాశం నుంచి భూమి వరకు అంతటా కూడా ఒక పవిత్రమై పైకెత్తగలిగినటువంటి భావన సంస్కార వైభవము ఉద్దీపింపబడడానికి శ్రీకారం అని పేరు. శ్రీమాన్ అన్న మాటకు అర్థం ఏంటంటే అంత పవిత్ర హృదయం పొందడం, భగవంతుడితో అనుసంధానం అవ్వడం, ఎక్కడా బుద్ధి యందు వైక్లభ్యములు పొందకుండా ఉండడం. ఆ స్థితి యందు హనుమ ఉన్నారు. కాబట్టమ్మా చూశావా, బంగారు పర్వతం పిలిస్తే ఆగలేదమ్మా, ఇంత తేనె తాగడానికి కిందకి దిగలేదమ్మా, పోను అలాగని పురుషంగా మాట్లాడలేదమ్మా. ఏమి వైభవం మా మహానుభావుడిది. అదిగో వెళ్ళిపోతున్నాడు. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామతస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. అమ్మ ఒక్కసారి విఘ్నం కల్పించు, ఏమవుతుందో చూద్దాం. అది సత్కారం. బంగారు పర్వతం కనబడింది, తేనె కనబడింది, పళ్ళు కనబడ్డాయి, కాయలు కనబడ్డాయి, చెట్లు కనబడ్డాయి, కిందకి దిగమంటే వెళ్ళిపోవడం పర్వాలేదు. అది కాదమ్మా, ఒక విఘ్నం, ఒక ప్రతిబంధకం కలిగితే దాన్ని దాటగలడా? ఇంతే సంతోషంగా నిలబడగలడా? చూద్దామమ్మా, విఘ్నం కల్పించు అన్నారు. దేవతలు ఈ మాట అనొచ్చా? అనొచ్చు. నన్ను కన్న తల్లే, లేక 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 కొడుకు పుట్టాడని పొంగిపోయిన మా అమ్మే ఉత్తరకాలంలో నాకు కాళ్ళు చేతులు చచ్చుపడిపోకూడదని నన్ను తీసుకెళ్లి పోలియో ఇంజెక్షన్ చేయించింది. పోలియో ఇంజెక్షన్ చేయిస్తే నాకు 2 రోజులు జ్వరం వచ్చింది. నాకు జ్వరం వస్తే జ్వరం వస్తుందని తెలిసి నాకు ఇంజెక్షన్ చేయించి జ్వరంతో బాధపడుతున్న నన్ను చూసి అహర్నిశలు కంటిని రెప్ప కాపాడినట్టు కాపాడి ఆ జ్వరం నుంచి నేను బయటికి వచ్చేట్టు చేసింది. ఎందుకు నాకు ఇంజెక్షన్ చేయించడం ఎందుకు, జ్వరం తెప్పించడం ఎందుకు? మా అమ్మ
అంటే భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా నా శరీరంలోకి పోలియో వ్యాధిని కల్పించగలిగినటువంటి క్రిమి లోపలికి వెడితే నా రక్తంలో ఉన్న రక్త కణాలకి దాంతో యుద్ధం చేసి చంపగలిగిన వ్యూహరచన చేత కాకపోతే వీడి కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయి. అలా పొందకుండా ఉండాలి అంటే వీడికి ఇప్పుడే పోలియో ఇంజెక్షన్ చేస్తే 2 రోజులు జ్వరం వచ్చినా లోపల రక్త కణాలకి పోలియో క్రిమి లోపలికి వస్తే యుద్ధం ఎలా చేయాలో తెలుస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా వీడి ఆ జీవుల్ని చంపుతాయి తప్ప వీడి కాళ్ళు చేతులు చచ్చుబడవని మా అమ్మే నాకు పోలియో ఇంజెక్షన్ చేయించినట్టు ఎదర లంకాపట్టణంలోకి వెళ్ళినప్పుడు అనేకమైన ప్రతిబంధకములు వచ్చిన ప్రతిబంధకములకు లొంగిపోయి బుద్ధి వైక్లభ్యమును పొంది నేరగబోయి వచ్చాను, నేనేం చేయగలనని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేయకుండా రిక్తహస్తాలతో ధైర్యంగా పరిస్థితులను తట్టుకోగలిగినటువంటి శక్తి ఈయన యందు ప్రచోదనం అవ్వడానికి ప్రతిబంధకాన్ని సృష్టించి చూడమ్మా అన్నారు. అందుకని నాగమాత సురత రాక్షసీ రూపాన్ని పొంది ఆకాశంలో అడ్డంగా వచ్చింది. ఇది నా స్థానం, అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదమమాననం. అదో చిత్రమైన మాట. లోకంలో ఎక్కడైనా ఎవరైనా ఏదైనా తినాలి అంటే తన ఎదురుగున్నా ఉన్న పదార్థాన్ని తాను తీసుకుని నోట్లో పెట్టుకోవాలి. ఆవిడంది, అమయో నువ్వు నా స్థానానికి వచ్చావు కాబట్టి నువ్వు నాకు ఆహారం, ఇది నాకు బ్రహ్మగారు ఇచ్చిన వరం, ఎవరొస్తాడో వారు ఆహారం కాబట్టి నా నోట్లో ప్రవేశించి మింగుతానంది. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఇది పరీక్షలో ఎక్కడ అంటే అయ్యబాబో ఇందాక అంటే బంగారు పర్వతాలు వచ్చి కాసేపు దాని మీద కూర్చుంటే వెళ్ళిపోనేమో అనవసరంగా వచ్చేసానని బెంగపెట్టుకుని ఆయన ఏం చిన్నబుచ్చుకోలేదు. ప్రహృష్టవదన శ్రీమాన్ పరమ సంతోషాన్ని పొందాడు. ప్రతిబంధకం వచ్చినా తట్టుకున్నవాడెవడో వాడు నిగ్గు తేలుతాడు. అంతేగాని చిన్న ప్రతిబంధకం వచ్చేటప్పటికి తట్టుకోలేక కిందపడి పైకి లేవలేని మృత్పిండల్లా మట్టి ముద్దలా కింద పడిపోతే పైకి లేవలేడు. బంతిలా ఎంత కింద పడ్డాడో అంత పైకి లేస్తేనే వృద్ధిలోకి వస్తాడు. కాబట్టి ప్రహృష్టవదన శ్రీమాన్ పరమ సంతోషంతో చూశారు. అది శ్రీమాన్ అంటే. ఇదం వచనమబ్రవీత్. ఆ సురసవంక చూసి అన్నారు, అమ్మా నేను ఎక్కడికెడుతున్నానో తెలుసా నీకు? అదిగో మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఉన్నారమ్మా. రామో దశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపిభార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం మాగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. రామకథే చెప్తారు కానీ రామకథే చెప్తున్నారు కదా అని అస్తమానం బాలకాండ నుంచి కిష్కింధకాండ వరకు చెప్పరు. ఎక్కడ ఏ సందర్భంలో ఎంత చక్కగా చెప్పాలో అలా మార్చి రామకథ చెప్తుంటారు. అలా అని జరగనిది చెప్పారు, అబద్ధాలు చెప్పారు. అది ఆయన యొక్క వాక్యజ్ఞత. ఎదురుగుండా వచ్చి నిలబడిపోయింది ఆవిడ నోరు తెరుచుకుని, అప్పుడు పెద్ద కథంతా చెప్తూ కూర్చుంటారంటే ఒప్పుకోదు. అందుకని సూక్ష్మంగా చెప్తున్నారు, హ్రస్వంగా చెప్తున్నారు. అమ్మ రామో దశరథిర్నామ ప్రవిష్టో దండకాననం. దాశరథి అని పేరు కలిగినటువంటి రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళాడమ్మా. ఆ కథలో వచ్చేసింది అంతే మాటంతా. ఆయన పేరే దాశరథి, దశరథ కుమారుడు అంటే పొంగిపోతాడు. అందుకే గోపరాజు గారు దాశరథి శతకమంతా చేసిన చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి దాశరథి కరుణాపయోనిధి అంటుండేవారు మకుటంలో. శ్రీ రఘురామచారు తులసీదలధామ చమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రక్షత విరామ జగజ్జన కల్మ శర్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. కరుణాపయోనిధి అంటే దయకి సముద్రము వంటివాడా? ఎందుకంత సముద్రం వంటివాడు రామచంద్రమూర్తి? నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం అవదు. నరుడిగా రావాలంటే అమ్మ కడుపులో ఆ యుగం యొక్క లక్షణాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి కటిక చీకట్లో మలమూత్రాల మధ్య తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి గర్భవాసం చేసి బయటికి వస్తే తప్ప నరుడు కారుడు. అందుకని అలా గర్భవాసం చేసి మన కోసమని నరుడిగా బయటికి వచ్చి రావణాసుర సంహారం చేసి నరుని యొక్క వైభవాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి అవతారం. అందుకని కరుణాపయోనిధి. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే దైవచ్చే సోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పథాం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు బాలకాండలో వాల్మీకి మహర్షి. 12 నెలలు కడుపున మోసి కంది కౌసల్యాదేవి. అందుకని దాశరథి కరుణాపయోనిధి. అమ్మా కుమారుడిగా జన్మించినటువంటి రామచంద్రమూర్తి ఉన్నాడే, ఆయన మనుష్యుడిగా వచ్చాడు కాబట్టి మనుష్య ధర్మాన్ని పాటిస్తాడమ్మా. మనుష్యుని యొక్క మొట్టమొదటి ధర్మం ఏమిటి? తండ్రి యొక్క గౌరవాన్ని చూడడం. తండ్రి తల్లి కైకమ్మకి మాట ఇచ్చాడు తన భార్యకి. 12 సంవత్సరములు రామచంద్రమూర్తి అరణ్యవాసం చేయాలి, 14 ఏళ్ళు. అరణ్యవాసానికి పంపిస్తాను అన్నాడు. ఆయన పంపించలేడు చూస్తూ. కానీ తండ్రిని సత్యమునందు నిలబెట్టాలంటే తాను అరణ్యవాసానికి వెళ్ళాలి. అందుకని రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. ఇంత చెప్పారా? చెప్పరు. రామో దశరథిర్నామ ప్రవిష్టో దండకాననం. దండకారణ్యంలోకి వెళ్ళాడమ్మా. లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా. ఆయన వెంట లక్ష్మణస్వామి తమ్ముడు వెళ్ళాడు, భార్య సీతమ్మ తల్లి వెళ్ళింది. వైదేహ్యా చాపి భార్య విదేహ వంశంలో జనక మహారాజు గారి యొక్క కుమార్తెగా అయోనిజగా పుట్టినటువంటి తల్లి దుష్టుడైన రావణుడు అపహరించాడమ్మా. ఆమె బాధను అర్థం చేసుకోవద్దు. అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం నాగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మ జాగ్రత్తగా వినమ్మా, వచ్చేస్తాను. ఒక్కసారి లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చేసి ఆవిడ జాడ కనిపెట్టి వెనక్కి వెళ్ళి రామచంద్రమూర్తితో సీతమ్మ తల్లి లంకాపట్టణంలో ఫలానా చోట ఉంది అని క్షేమవార్త చెప్పి నీ నోట్లో ప్రవేశిస్తాను, సరేనా? నన్ను వెళ్ళని అమ్మా అన్నాడు. అలా కుదరదయ్యా అబ్బాయి, ఇది నియమం. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా నోట్లోకి రావాల్సిందే. సరే అమ్మా, అయితే నేను పట్టినంత నోరు పెంచు. ఆయన పెద్దవారు, ఆవిడ పెద్దది. ఆయన పెద్దవారు, ఆవిడ నోరు పెద్దది. పెంచుతోంది ఆవిడ. మహాబుద్ధిమంతుడు ఆయన. అందుకే వెంటనే ససించప్యత్తనక్కాయం బహువా అంగుష్ఠమత్రక. బొటనవేలంత శరీరాన్ని సంక్షిప్యం చేసేశారు. చిన్న శరీరం చేసి ఒక్కసారి నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసారు. ఆవిడ ఇంకా పెంచుతోంది పాపం.
మహాబుద్ధిమంతుడైన బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చి సురసమంక చూసి అన్నారు, అమ్మా ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయిణి నమోస్తుతే గమిష్యేత్ర వైదేహీ సత్యం దాసీత్తరస్తవ. తల్లి నా నోట్లోకి రా అన్నావు, నీ నోట్లోకి వెళ్ళాను, బయటకు వచ్చేసాను అమ్మా, నేను ఇంకా బయలుదేరుతాను, నన్ను అనుగ్రహిస్తావా అన్నారు. ఆవిడంది చూసి పక్కున నవ్వి, అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమాన ఈశ్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. అబ్బా ఎంత బుద్ధి ఉందిరా నాయన నీకు, చాలా చాలా సంతోషించాను. నువ్వు సీతారాముల్ని కలిపినటువంటి మహానుభావుడు అనేటటువంటి కీర్తిని పొందదవుగాక. కాబట్టి నువ్వు బయలుదేరు, నీకు నేను ఆశీర్వచనం చేస్తున్నానంది. ఎందుకని? దాక్షాయిణి నమోస్తుతే అన్నారు. ఆవిడ రాక్షసీ రూపంతో ఉన్న, అమ్మా నువ్వు దాక్షాయిణివి, పరదేవతా స్వరూపానివి, సురసామాతవి, నాకు తెలుసమ్మా అని నమస్కరించారు. ఆయన అడిగారా, నేను లంకాపట్టణానికి వెళ్ళాలి, సీతమ్మ తల్లి దర్శనం చేసుకుని వస్తానన్నారంతే, కానీ సీతారాముల్ని కలిపిన కీర్తి నీదే అని ఆశీర్వచనం చేసింది. అంటే మనం చెయ్యాలి మంచి పనులు, చెయ్యాలి పుణ్యకర్మలు, కానీ ఎలా చెయ్యాలి అంటే చేసినటువంటివి చిత్తశుద్ధికి పనికి రావాలి తప్ప మళ్ళీ అనుభవించడం కోసం అని చెప్పి పుణ్యం కోసం అని చేయకూడదు. ఎవరో దాహంతో ఉన్నవాడికి గుక్కెడు నీళ్ళు ఇచ్చావు, అంత దాహంతో ఉన్నవాడి రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి గుక్కెడు నీళ్ళు ఇచ్చే పుణ్యం నాకు కట్టబెట్టడానికి నా చేతి నీరు పుచ్చుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తనాలి. అలా అనకపోతే అదో పుణ్యం అవుతుంది. ఆ పుణ్యం ఉంటే పాపం అనుభవించడానికి వచ్చినట్టే మళ్ళీ శరీరంతో రావాలి. వచ్చాక ఏం చేస్తావు? అందుకని ఇక శరీరం లేకుండా ఉండాలి అంటే చేసిన పుణ్యకర్మ దేనికి పనికి రావాలి అంటే చిత్తశుద్ధికి పనికి రావాలి. జ్ఞానం అనే పాయసాన్ని పొయ్యాలనుకోండి, పాత్రకి శుద్ధత ఉండాలా? అసలు పాత్రకి శుద్ధి లేని చోట పాయసాన్ని పోశారనుకోండి, పాయసం విరిగిపోతుంది. పాత్ర శుద్ధి కావాలి అంటే పరికరాలు వాడాలి. ఆ పరికరాలు వాడినవి పనికిరావు. ఓ పాత్ర ఉంది, మలినం పట్టింది, ఇప్పుడు నేను కాస్త చింతపండు కాస్త ఉప్పు తీసుకొచ్చి శుభ్రంగా తోమేసిన తర్వాత తుడిచేశాను, కొత్తగా మెరుపు తెచ్చానా? దానికి ఉన్నదే, కాకపోతే మాలిన్యం పట్టి మెరవకుండా చేసేసింది. ఇప్పుడు ఆ మెరుపు రావడానికి, ఉన్న మెరుపు నిలబడడానికి, అడ్డొచ్చినటువంటి ఆ మావి పోవడానికి చింతపండు ఉప్పు పెట్టి తోమాను. ఈ చింతపండు ఉప్పు చారు పెట్టుకోవడానికి పనికొస్తాయా? పనికిరావు. కానీ గిన్నె మాత్రం మెరుస్తూ ఉంటుంది. చిత్తశుద్ధి అన్న మాట కోసం పుణ్యకర్మ చేయడమో అన్న దానికి అర్థం ఏమిటంటే, లోపల ఉన్నటువంటి చిత్తమునకు పట్టిన మాలిన్యం పోవడానికి పుణ్యకర్మ చెయ్యాలి తప్ప అన్యథా ఇతరమైన కోరికలతో ఇది చేస్తే నాకు ఎంత పుణ్యం వస్తుందండి, ఆ పుణ్యం వల్ల నాకు ఏమైనా వస్తుందా అండి అని అడగకూడదు. చిత్తశుద్ధితో కర్మాచరణము చెయ్యగలిగిన వాడు మనుష్యుడొక్కడే. దాని వలన పునరావృత్తి ఉండదు. జ్ఞానమును పొందడానికి పాత్రత కలుగుతుంది. అది తెలిసి చెయ్యడమే బొటనవేలంత సూక్ష్మమైన రూపాన్ని పొంది లోపలికి వెళ్ళి బయటికి రావడం. కాబట్టి సాధక స్వరూపంగా ఆయన లోకానికి పాఠం చెప్తున్నారు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళి బయటికి వచ్చేశారు. సురసమాత అనుగ్రహించింది, ముందుకు వెళ్ళిపోయారు. ఆయన అలా వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా ఆయన గమన వేగం తగ్గిపోయింది. ఏమిరా నా వేగం తగ్గిపోయిందని ఒక్కసారి సముద్రంలోకి చూశారు. ఆ పైనుంచి వెళుతున్నటువంటి ప్రాణి యొక్క నీడ పట్టి లాగి ఆపగలిగినటువంటి ఒక మహాభూతం ఒకటి అందులో పడుకుని నోరు తెరిచి చూస్తోంది. అది ప్లవంతు తం దృష్ట్వా సింహికానామ రక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. అది దానికి ఒక విచిత్రమైన శక్తి, దాని పేరు సింహిక. అది సముద్రంలో ఉంటుంది. అది పైనుంచి ఏదైనా భూతం వెడుతుంటే దాన్ని నీడ పడితే ఆ నీడ పట్టి ప్రాణిని ఆపుతుంది, ఆపి దాన్ని తింటుంది. దానికి ఆ లక్షణం ఉంది, అది పెద్ద నోరు తెరిచి పట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు హనుమని కూడా ఆపేసింది అది. అంటే ఎంత శక్తివంతమైందో చూడండి. తన లాఘవం, తన వేగం కుట్టుపడింది. ఏమి రాని కిందకి చూశారు. చూసేటప్పటికీ అక్కడ కనబడింది అది ఆ నీళ్లలో. తదృష్ట్వా చింతయామాస, ఆలోచిస్తూ చూసేటప్పటికి సింహిక కనబడింది. వెంటనే ఆలోచించారు, ఓహో నేను బయలుదేరేటప్పుడు సుగ్రీవుడు నాతో చెప్పాడు దక్షిణ సముద్రంలో సింహిక అనబడేటటువంటి ప్రాణి ఉంది, అది చాలా శక్తి కలిగినది, నీడ పట్టి ఆపుతుంది అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ సింహిక కనపడింది అన్నారు. వక్త్రం ప్రసారయామాస పాతాళంతర సన్నిభం సంక్షిప్య ముహురత్మానం నిష్పపాత మహాబలః. అది పెద్ద పాతాళమంత నోరు తెరిచి పైకి లేచి హనుమని పట్టుకోబోతోంది. అది ఎంత పెద్దదైందో ఆ నోరు తెరిచినప్పుడు దాని మర్మావయవములు కనపడ్డాయి, దాని గుండె, ఊపిరితిత్తులు అవిని. వెంటనే సూక్ష్మరూపాన్ని ధరించి సింహిక లోపలికి వెళ్ళి ఆ గుండె మొదలైనవి తెంపేశారు. అది నోరు మూసే లోపల పరమవేగంతో బయటకు వచ్చేశారు. అది హనుమ యొక్క వేగం. ఆయన వెంటనే పైకి వచ్చారు. దాని నోరు మూత పడిపోయి సముద్రం మీద తేలిపోయి మరణించింది. అలా సింహికాభంజనం చేశారు. సురస చెయ్యవలసిన పని చెయ్యాలి, కానీ దానివల్ల పుణ్యం కోరకూడదు, చిత్తశుద్ధి పొందాలి. నీడ కూడా పడకూడనటువంటివి కొన్ని ఉంటాయి. అలా నీడ కూడా పడకూడనటువంటివి ఏవి ఉన్నాయో వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి జీవితంలో. అసలు మీకు నేను ఒక మాట చెప్తాను, మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. చెయ్యవలసిన పని చెయ్యడం చాలా తేలిక, చెయ్యవద్దన్న పని చెయ్యకుండా ఉండడం చాలా కష్టం. మీరు ఆలోచించండి. నేను తెల్లవారుజామున లేవండి అన్నాను అనుకోండి, తేలిక. స్నానం చెయ్యండి, తేలిక. అగరత్తు వెలిగించండి, తేలిక. ఇలా చేసేటప్పుడు మీకు కోతి గుర్తు రాకూడదన్నాను అనుకోండి, చాలా కష్టం. మనిషి బలహీనత ఏమిటి అంటే ఏది చెయ్యొద్దన్నారో అటువైపుకే పెడతాడు, ఏది చెయ్యమన్నారో అది చెయ్యడం గొప్ప కాదు,
చెయ్యొద్దన్న దాన్ని చెయ్యకుండా ఉండడం సింహికాభంజనం. మనిషి ఉన్నతి ఎక్కడుంటుంది అంటే అక్కడుంటుంది. ధర్మము అన్న మాట ఎక్కడ నిలబడిపోతుందంటే ధర్మం అన్న చట్రంలోకి ఇముడుతోందా ఇది చూస్తుంటాడు. ఏది చేసినా నేను ఈ పని చేస్తాను, ఇప్పుడు ఇది ధర్మం అన్న చట్రంలోకి ఇముడుతుందా? ఇమిడింది, చేసేస్తాను. ఇది ధర్మం అన్న చట్రంలోకి ఇమడదు, చెయ్యకూడదు, నేను చెయ్యడు. ఆ చట్రంలోకి ఇమడని దాని జోలికి వెళ్ళనివాడు, దాని నీడ తన మీద పడడాన్ని అంగీకరించని వాడెవడో వాడు శాశ్వతమైన కీర్తి గణిస్తాడు, వాడు ఈశ్వర పథాన్ని చేరుతాడు. అందుకని సింహికా భంజనం అనేటటువంటి మాటకు అర్థం ఎక్కడుంది అంటే ధర్మ వ్యతిరేకమైన విషయం ఏదున్నదో దాని యొక్క నీడ కూడా తన మీద పడకుండా చూసుకోగలిగినటువంటి వాడు, దాన్ని భంజించగలిగిన వాడు. అంటే ఒక సాధకుడిగా పరిపూర్ణంగా ఏ లక్షణాలు ఉండాలో వాటిని పొందినటువంటి మహానుభావుడు. అందుకే ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఇది తీర్పు సుందరకాండ ప్రథమ సర్గకి. ఏ వ్యక్తి యందు ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము అన్న 4 ఉంటాయో వాడు తలపెట్టిన కార్యములు నశించవు, వాడి పనులు పాడుకావు. ధృతి అంటే పట్టుదల, నేను చేసి తీరుతాను. పట్టుదల మౌఢ్యము కాకూడదు, భగవంతుని యందు భక్తితో ఆయన చేతి ఉపకరణంగా చెయ్యగలనన్న విశ్వాసం అయి ఉండాలి. ఆత్మగౌరవం అన్న పేరుతో అహంకారం కాకూడదు. కాబట్టి ధృతి, దృష్టి అన్న మాటకు అర్థం ఏమిటంటే నైపుణ్యం. చెయ్యడం కాదు, ఏ పని ఎలా చెయ్యాలో అలా చెయ్యడం నైపుణ్యం. ఎంతసేపు దీపం పెట్టనండి, దీపంలో ఒత్తిడి నేనండి, నూనె అండి, నెయ్యి అయినా అండి, తూర్పుకి పెట్టనండి, ఉత్తరానికి పెట్టనండి, ఎన్నాళ్ళు అడుగుతావు ఆ మాట? ఎన్నాళ్ళు దీపం దగ్గర ఆగిపోతావు జీవితంలో? ఏది ఎందుకు చేస్తున్నావో అలా చేయడం వల్ల నీకేం కలుగుతోందో తెలుసుకున్ననాడు కర్మ అన్నది ఇచ్చిన మీద మెట్లెక్కుతావు. అసలు అది లేనినాడు, ఆ నైపుణ్యం లేనినాడు చేస్తుండడం పుణ్యం రావాలి, చేస్తుండడం పుణ్యం. ఏది చేసినా ఓ పువ్వట్టుకొస్తే గుడికి నాకు పుణ్యం రావాలి, ఓసారి గుడికి ఇస్తే పుణ్యం రావాలి, సుందరకాండం వింటే నాకు అపారమైన పుణ్యం వచ్చి రాష్ట్రపతిని అయిపోవాలి. ఇంకా పుణ్యం ఏం చేస్తావు? దాంతో మళ్ళీ పుడుతుండాలి, అనుభవిస్తుండాలి. పరమేశ్వరుడు చాలా చమత్కారం చేస్తాడు. అనంతమైన పుణ్యం నువ్వు చేసేస్తే చాలా చేశా అంటే దీన్ని అనుభవించడానికి ఒక్క జన్మలు ఇస్తాడు, ఒక జన్మలో తుడిచేస్తాడు, చక్రవర్తిని చేస్తాడు. నువ్వు చేసిన పుణ్యాలు ఇదిగో అనుభవించేశావు, చక్రవర్తిగా తీసేశానంటాడు. అయిపోయిందా? ఏమయ్యావు? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఇంత పుణ్యం చేసి దేవతా పదవిని పొందిన వాడు కింద పడిపోతాడు మళ్ళీ మర్త్యలోకంలోకి. పుణ్యం చేయడం కాదు, పుణ్యాన్ని చిత్తశుద్ధికి వాడుకోవడం నైపుణ్యం. ఆ నైపుణ్యం ఉండడం దృష్టి. మతి, దాక్ష్యము. దృష్టి ఒక కార్యం చేసేటప్పుడు తనకి కీర్తి వస్తే కీర్తికి కారణాన్ని దృష్టిలో పెట్టుకోవడం మతి నైపుణ్యం. ఒక పని చేసేటప్పుడు దాన్ని ఎందుకు చేస్తున్నావో తెలుసుకుని దాని వలన అంతిమ ప్రయోజనాన్ని పొందడానికి వాడుకోవడం దాక్ష్యము. అంటే ఏది నిన్ను ధర్మభ్రష్టుణ్ణి చేస్తుందో, ఏ విషయం జోలికి నువ్వు వెళ్ళినంత మాత్రం చేత ధర్మచక్రంలోంచి ఇటుపడిపోతావో, ఇటుపడిపోయిన కారణం చేత ఇక మళ్ళీ పైకి ఎక్కడం అన్నదాన్ని నువ్వు ఊహించలేవో. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను అన్న మాటలోని గాంభీర్యాన్ని. నిచ్చెన 1వ మెట్టు మీద ఉండి కింద పడిపోయిన వాడికి పెద్ద దెబ్బ తగులుతుందని నమ్మకం లేదు. నిచ్చెన పైకెక్కి జారిపోయిన వాడికి నడుము విరిగిపోతుంది. అనుష్ఠానంలో పైకెక్కడం ఎంత కష్టమో, పేరు ప్రఖ్యాతులు రావడం ఎంత కష్టమో, కీర్తి వచ్చిన తరువాత దానివల్ల అహంకరించకుండా పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టేయడం అంత గొప్ప. తానుగా మిగిలిపోవడం, ఈశ్వరుడి పాదం మీద పుష్పంగా తాను బ్రతకగలగడం వినయం చేత వినా ఇంకొక దాని వలన రాదు. అందుకే గురు శిష్యులకు వినీతుడు, వినేయుడు అని పేరు. ఆ వినయం ఎక్కడి నుంచి వస్తుందంటే గురువుగారి బోధలన్న కొరడా దెబ్బల వల్ల వస్తుంది, గురువు మాటల వలన వినయం వస్తుంది. ఆ వినయము వలన మాత్రమే ధర్మచట్రంలోకి ఇమడని పని చెయ్యడు. ఎంత దూరం పోతుందో ఒక్క పని చెయ్యకూడని పని ఒక్క పని చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో రామాయణమే చెప్తుంది. రావణుడు చేసిన పని ఎంత దూరం పోయింది. ఆఖరికి భార్య మండోదరికి ఉత్తరాధికారి లేడు అంత్యేష్టి సంస్కారం చేయడానికి. అంత కాల్చేస్తుంది, ఒకడితో విడిచిపెట్టదు. పుత్రమిత్ర కళత్రాదులతో కాల్చేసింది. చెప్పాడు మానీచుడు, కళత్రానిచ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదిచ్ఛచిరం భోక్తం మక్రుధారామ విప్రియం. ధర్మాత్ముడైన రాముడి జోలికి ఎడుతున్నావు, ఈ తప్పు తినేపోదు. నిన్ను, నీ భార్యని, నీ బిడ్డల్ని, నీ స్నేహితుల్ని, నీ నంటి పెట్టుకున్న వాళ్ళని, నీ సైన్యాన్ని, నీ కాంచన లంకని కాల్చేస్తుందిరా అన్నాడు. వినలేదు. ధర్మాత్ముడైన రాముడి జోలికి వెళ్ళాడు. వెళ్ళింది ఒకడి జోలికే, రాముడి జోలికి వెళ్ళకూడని జోలికి వెళ్ళాడు. అంతే, సర్వం నశించిపోయింది. దేని జోలికి వెళ్ళకూడదో, దేని నీడ పడకూడదో దాని యందు అత్యంత జాగ్రత్తతో ఉండడం, సంస్కార బలంతో, గురువాక్య శ్రవణము చేత కలిగినటువంటి అధ్యవసాయంతో కూడుకున్న బుద్ధితో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ పొందడం దాక్ష్యం. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము ఈ 4 ఎక్కడున్నాయో అక్కడ సంకల్పం చేసిన కార్యములు నెరవేరి తీరుతాయి, అవి భగ్నములు కావు. ఈశ్వరానుగ్రహం ఉంటుంది. కాబట్టి 4 నెరవేర్చారు. తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంబపర్వత శిఖరం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఒక్కసారి ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి అక్కడ దిగారు.
దిగి చూశారు వెనక్కి తిరిగి సముద్రాన్ని. గోష్పదీకృతమారాసింహశకీకృత రక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి కానీ ఇటువంటి 100 యోజనముల సముద్రాలు 100 నూరులు దాటుతాను, ఇది పెద్ద లెక్క అనుకున్నారు. సాధకుడికి డస్సిపోవడం అన్నది ఉండకూడదు. 2 గంటలు ధ్యానం చేశానండి, 2 గంటలు ధ్యానం చేశానండి అని చెప్పకూడదు. ఒక్కరోజు ఉపవాసం ఉండి వాళ్ళ ఉపవాసం ఉన్నానండి, వాళ్ళ ఉపవాసం ఉన్నానండి అని అదే పనిగా చెప్పకూడదు. చేసినటువంటి పని యందు సంతోషం ఉండాలి. 2 గంటలు ధ్యానం చేసి పైకి లేచి వస్తుంటే మరింత సంతోషంతో నోటి నిండా కలకండ తినేసినటువంటి వాడి నోటిని తీపి పట్టి ఉండిపోయినట్టు, తీయటి త్రేణుపులు వచ్చినట్టు, ఇంకా భగవంతుని యొక్క అనుభవాన్ని అనుగ్రహాన్ని పొంది ఉన్న కారణం చేత పులకాంకురములతో సంతోషంగా బయటికి రావాలి.